నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. సంప్రదాయాలతోనే పెళ్లి జరుగుతుంది. వాటి వెనుక ఉద్దేశం ఏముంటుందంటారు? అమ్మా, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు. ఎందుకనంటే అమ్మా, సాంప్రదాయాలు అనేటి అందరికి ఒకే తిరగలేవు. ప్రపంచంలో ఒకే తిరగలేవు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకే తిరగలేవు. అన్ని మతాలకు గాని అన్ని కులాలకు గాని ఒకే తిరగలేవు. క్రిస్టియన్దో సాంప్రదాయం, హిందువులదో సాంప్రదాయం, ముస్లింలది ఒక సాంప్రదాయం, సిక్కులది ఒక సాంప్రదాయం, పార్సీలది ఒక సాంప్రదాయం. నువ్వు ఏ సాంప్రదాయం గురించి అడుగుతున్నావు? అందరికి వాళ్ళకున్న సాంప్రదాయాలు ఉంటాయి సార్. అవన్నీ సాంప్రదాయాలు మనం ఇప్పుడు చెప్పటం అనేది సాధ్యం కాదు. కానీ ప్రధానంగా భారతదేశంలో ఒక హిందూ సాంప్రదాయాన్ని, నువ్వు హిందూ స్త్రీగా కనపడుతున్నావు కాబట్టి హిందూ సాంప్రదాయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. సాంప్రదాయంలో ఈ వేటిని సాంప్రదాయాలు అంటారు. పెళ్లిలో ఏ సాంప్రదాయాలు ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి అని అనుకున్నప్పుడు, ఒకటి మొట్టమొదలు మీది ఏం కులం? మనది ఒకటే కులమా? తర్వాత ఒకటే మతమాన? తర్వాత మన గోత్రాలు కలిసినాయా? తర్వాత మన రాసులు కలిసినాయా? తర్వాత మన నక్షత్రాలు కలిసినాయా? తర్వాత అట్లా కలుసుకున్నటువంటి వాళ్ళకే మనం పెళ్లిళ్ళు చేయాలని అనుకుంటారు. అంతటితో ఆగరు. ఇవన్నీ కలిసినా అంతటితో ఆగాయి. మరి ఇంకేం కావాలి? ఇంకేం కావాలంటే, ఒకప్పుడు కన్యాశుల్కం అని ఉండే, ఇప్పుడు వరకట్నం అని వచ్చింది. అప్పుడు కన్యాశుల్కం ఎంత ఇస్తామని అడిగేటోళ్ళు పిల్లనియాలంటే. ఇప్పుడు పిల్లనియాలంటే వరకట్నం ఎంత కావాలని అడుగుతారు. ఇది ఒక సాంప్రదాయంగా వచ్చేసింది. అలాగే ఒకప్పుడు 7 రోజుల పెళ్లిలు ఉండేటి, 5 రోజుల పెళ్లిలు ఉండేటి, 3 రోజుల పెళ్లిలు ఉండేటి. ఇప్పుడు ఒక రోజు కాదు, గంటలో పెళ్లి చేసేసుకొని దండలు మార్చుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. అంతేకాదు, పెళ్లిళ్ళ సాంప్రదాయాల్లో కూడా మళ్ళీ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఒక రకంగా మళ్ళీ ఆ 3 రోజులకు 5 రోజులకు 7 రోజులకు పోతుందా అని అనిపిస్తుంది ఒక్కొక్కరి వాటిని మనం చూస్తే. అలాగే ఇవన్నీ కలిసినా కానీ మళ్ళీ ముహూర్తాలు పెట్టుకోవాలి. ఇవన్నీ కలిసిన తర్వాత ఇవన్నీ కలిసినవి మాకు ఎప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఒక ముహూర్తం కావాలి. ముహూర్త బలం ఉందా లేదా? ముహూర్త బలం ఉండాలన్నమాట. సో అదొక సాంప్రదాయం. సో ముహూర్త బలం వచ్చిన తర్వాత ఏంది, ఆ ముహూర్తంలో చేసుకుంటే కూడా ఆ చేసుకునేది గట్టిగా ఉండదో లేదో కాబట్టి 3 మూలు వేయాలి. అందుకని ఒక పుస్తకం కట్టాలి, ఆ తర్వాత మట్టలు పెట్టాలి. ఓకే, ఇది ఒక సాంప్రదాయం. అంతేకాదు, ఇంకా మనం చూస్తే జీలకర్ర బెల్లం పెట్టాలి, బాసింగాలు కట్టాలి. ఓకే, పోనీ అంతటితో ఆగిందా సాంప్రదాయం? అంతటితో ఆగలే. ఇంకేముంది? పట్టు పిల్లగాని మధ్య తెరాడ్డం పెట్టాలి. పిల్లగాడిని చూసుకోవద్దు, పిల్లగాడిని చూడొద్దు, పిల్లని చూడొద్దు, పిల్లగాడిని చూడొద్దు. అందుకని తెరాడ్డం పెట్టాలి. తెర తీసేదాకా ఒకళ్ళు కూడా చూసుకోవద్దు. తర్వాత కాలు దొక్కియాలి, తర్వాత తెర తీసేయాలి, తర్వాత తలంబ్రాలు పోయాలి, తర్వాత ఉంగరాలు పెట్టి తీయించాలి. ఇప్పుడు రకరకాల ఆటలు, ఏదో బంత్ ఆట అని, ఆ ఆట అని, ఈ ఆట అని రకరకాలు. పోనీ ఇంతతో ఆగిందా? ఇంకా ఇంతకంటే ముందు పోతే మెహందీ అని, మెహందీ ఫంక్షన్, పెళ్లి పిల్లని చేయటం అని, పెళ్లి పిల్లగాని చేయటం అని, మంగళ స్నానాలు చేయించాలని. పోనీ ఇంతతో ఆగిన సాంప్రదాయాలు అని అంటే, అసలు ఎవరి స్తోమతను బట్టి, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి సాంప్రదాయాలు అనేటి ఒకప్పుడు డప్పు కొడితే అయిపోయేది. ఆ తర్వాత డప్పు స్థానంలో సన్నాయి మేళం అని వచ్చింది. ఇప్పుడు డప్పు కనపడతలే, సన్నాయి మేళం కనపడతలే, ఇప్పుడు బ్యాండ్ మేళాలు కనపడుతున్నాయి. ఒకప్పుడు గుర్రాలు ఉండేటి, ఏనుగులు ఉండేటి, ఒంటెలు ఉండేటి, వాటి మీద సవారు చేస్తుండే. ఇప్పుడు ఆడి స్థానం పోయిన తర్వాత బండ్లు వచ్చినాయి, తర్వాత ఇప్పుడు కార్లు వచ్చినాయి. ఆ కార్లలో పొడుగు కార్లు వచ్చినాయి, రకరకాల కార్లు వచ్చినాయి. మరి అంతటితో ఆగిర్రా? ఆగలే. ఇప్పుడు డీజే సౌండ్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా సాంప్రదాయం అంటారు. సరే, ఇవన్నీ ఫోటోలు వచ్చినాయి, స్టిల్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ పెళ్లి తర్వాత వచ్చినాయి. పెళ్లికి ముందు ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అట. ప్రీ వెడ్డింగ్ షూట్ దానికైతే కొన్ని లక్షలు పెడుతున్నారు సార్, లక్షలే. మీరు ఏదైతే అన్నారో, ఈ తెర, ఇద్దరి మధ్యలో తెర ఉంచి పెళ్లి అయిపోయిన తర్వాత తెర తీయడం అనేది మన పాత పురాతన సాంప్రదాయ పద్ధతి అయినప్పటికీ ఇప్పుడు అలాంటి ఏం లేవు సార్. పెళ్లి కాక ముందుకే ఒకరినొకరు చూసుకోవడం, ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకోవడం, ఫోటోస్ తీయడం. అలాంటప్పుడు ఆ సాంప్రదాయాలకు, ఆ కట్టుబాట్లకు, ఆ ఆచారాలకు ఏమైనా విలువ ఉందా? అదే కదా సార్, లేదు కదా, ఏం లేదు. కాకపోతే నవ్వుతారు, అవన్నీ చేస్తారు మళ్ళా. కానీ ఎందుకు చేస్తారో ఎవరో తెలియదు. ఆ చేసేటోడు నవ్వుతాడు, చేయించుకునేటోడు ఎవరు అవుతాడు, చేయించుకునేటోడు నవ్వుతాడు. కాబట్టి సాంప్రదాయాలు అనేటి కాలక్రమంలో అపహాస్యం పాలయ్యాయి. ఎందుకు అపహాస్యం పాలయ్యాయి? అందులో వాస్తవికత చాలా తక్కువ. ఇప్పుడు ఇంకొకటి ఉండేది, కన్యాదానం అని ఉండేది. కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి. ఇప్పుడు కూడా చేస్తాను. నువ్వు చేస్తేనే ఆ పిల్లగాడు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారా? నువ్వు కన్యాదానం చేసేదాకా వాళ్ళు ఆగుతారా? నువ్వు కన్యాదానం చేయకపోతే అది పెళ్లి అవుతుందా? కదా. అంటే కన్యాదానం అంటే ఏంటి? కన్యను దానం చేయటం. కొంచెం మాట్లాడుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది, కానీ
నీ బిడ్డ ఏమన్నా కుక్క పిల్లనా, నక్క పిల్లనా, లేకపోతే గొర్రెనా, మేకనా, ఆవా, ఏంటిది? ఆమెను దానం చేయడానికి ఏమన్నా పశువా? కాదు కదా. మనిషిని దానం చేయటం ఏంటి? కన్యను దానం చేయటం ఏంటి? రెండోది కన్య. కన్య అంటే ఏంటి? ఎవరిని కన్య అనాలి, ఎవరిని కన్య అనొద్దు? అప్పుడు ఒక ఎనకట అమ్మాయి పెద్ద మనిషి కాకపోతే పెళ్లి చేసేటోళ్ళు, ఆమెను కన్య అనేటోళ్ళు. అబ్బాయి పెద్ద మనిషి అయిన తర్వాత ఆమెను కన్య అనాలనో అనొద్దో, ఏం చేయాలనో చేయొద్దో, ఇదంతా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మాట్లాడుకోవటానికి. అందుకని ఆ ఆచారం ఏమైపోయింది అది. కాబట్టి ఇదైంది. అంతేకాదు, అతని కాళ్ళు కడుగుతారని ఇంతకు ముందు నువ్వు చెప్పావు, కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలని. ఏం కాళ్ళు గడగకుండా కన్యాదానం చేస్తే ఏమవుతుంది? ఏమన్నా ఇదవుతుందా? కాదు కదా. అంటే అర్థం ఏంది అని అంటే, మగవాడు పెద్ద, ఆడావే తక్కువ, కాబట్టి ఆయనకు లోబడి ఉండాలి, ఆయన మనకంటే పెద్దోడు, ఆ ఇల్లు పెద్దది, వాళ్ళు పెద్దవాళ్ళు అని చెప్పటం. అనుకోకుండానే చెప్పకుండానే ఆ బిడ్డకు గాని, ఆ అత్తగారికి గాని, ఆ పురుషుడు ఎవరైతే వరుడు ఉన్నాడో వరుడి కుటుంబం పెద్దది, వరుడు కుటుంబాన్ని గౌరవించాలి, ప్రేమించాలి, పూజించాలి, కాలు మొక్కాలి, దండం పెట్టాలి అందరికి. ఇది విషయం. అయితే ఇవన్నీ మరి ఈ సాంప్రదాయాలు వద్దంటారా సార్? వీటన్నిటినీ మేము సాంప్రదాయాలుగానే భావిస్తున్నాం కదా, మరి మీరు చెప్పే విధానాన్ని బట్టి వింటే సాంప్రదాయాలు ఉండాలా వద్దా? అంటే సాంప్రదాయాలు ఉండాలనా వద్దా అనే ప్రశ్న కంటే ముందు ఒక్కొక్క సాంప్రదాయం వెనుక ఏముందో మనం చూద్దాం. అవి ఉండాలో లేదో నువ్వు చెప్పు, లేదా మన వీక్షకులు చెప్తారు, ఈనటోళ్ళు చెప్తారు. పెళ్లికి ముందు ఏం కావాలి? కులం కావాలన్నారు కదా. కులం ఉండాలనా వద్దా? మన రాజ్యాంగం ఏం చెప్తుంది? లేదా ఆనాటి నుంచి ఈనాటికి ప్రేమికులు ఏం చెప్తున్నారు? ఉండాలో వద్దో నువ్వు చెప్పు. ఉండాలనేటోళ్ళు ఉన్నారు, ఉండొద్దు అనేటోళ్ళు ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం అది తప్పు. కులం ఉండొద్దు అని అంటే ప్రేమించుకోవాలి, ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలి, కులాంతర వివాహాలు చేసుకోవాలి. ప్రేమించుకోవటానికి వ్యతిరేకం మన ఆచారం సాంప్రదాయం పేరుతోటి వేరే కులస్తులు ప్రేమించడానికి వీల్లేదు, పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. పెళ్లి చేసుకుంటే, ప్రేమించుకుంటే ఏం చేస్తారు? కుల దురహంకార హత్యలు చేస్తున్నారు, ప్రేమ హత్యలు చేస్తున్నారు. బిడ్డను 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు పెంచి పెద్ద చేసి బాగా ప్రేమించి బాగా చదివిపించి బిడ్డను బాగా ఇష్టపడినటువంటి తండ్రి బిడ్డ పొరపాటున ఎవరినన్నా ప్రేమిస్తే ఆ బిడ్డను హత్య చేయడానికి కూడా వెనకాటం లేదు. మరి ఇది ఉండాలన్నా ఉండొద్దా? మీరు సాంప్రదాయాలు ఉండాలన్నా ఉండొద్దా అంటారు. ఉండాలన్నా ఉండొద్దో మీరు చెప్పు. అట్లనే కన్యాదానం అంటే బిడ్డను దానం చేయటం. బిడ్డను దానం చేసుడేంది? బిడ్డేమి వస్తువు కాదు కదా, ఏమో సరుకు కాదు కదా, లేకపోతే ఇంకోటి కాదు కదా ఇయ్యటానికి. ఇక నువ్వు దానం చేసిన తర్వాత మళ్ళీ అడిగే హక్కు నీకు లేదు కదా. ఇక కాబట్టి కొట్టినా, తిట్టినా, చంపినా, సాధినా, ఏం చేసినా ఇక నీ ఇష్టం అయ్యా అని కాలు మొక్కి చేయటం. ఇక అది ఉండాలా ఉండొద్దా మీరు చెప్పాలి. అట్లనే ఆయన చదువుతో పని లేదు, ఆయన ఉద్యోగంతో పని లేదు, ఆయన వ్యాపారంతో పని లేదు, ఆయన అందంతో పని లేదు, చందంతో పని లేదు. మగోడైతే చాలు. వరకట్టం ఎంత ఇస్తావు? లక్షలంటే కొంతమంది కోట్లకు పోయినాయి. అంటే ఎంత లేనోడైనా సరే లక్షలు తీసుకునే పరిస్థితి. ఒక రకంగా ఆర్థిక దోపిడీ. మరి ఉండాలా ఉండొద్దా మీ ఇష్టం. సాంప్రదాయం ఉండొద్దంటారా అని నువ్వు అడుగుతాను. ఉండాలా ఉండొద్దో ఆలోచించండి. అలాగే ఈ రోజు మీరు ఇంతకు ముందు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ప్రీ వెడ్డింగ్ అని. మరి అది ఉండాలా ఉండొద్దా? దానివల్ల ఏం జరుగుతుంది, ఏమైతుంది మీకు తెలియదు కాదు. తెర అడ్డం అనేది ఉత్తర తెర కోసమే తప్ప అడ్డమేమి లేదు వాళ్ళ మధ్య. అబ్బాయి మధ్య అడ్డం లేదు, అమ్మాయి కుటుంబం మధ్య కూడా అడ్డమేమి లేదు. అంత ఓపెనే, బహిరంగ రహస్యమే. మరి ఉండాలా ఉండొద్దా? మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు మారాలన్నా మారొద్దా మీరు ఆలోచించండి. అంతేకాదు ఏది ఒక్కటి మంత్రాలు, మంగళసూత్రాలు, మట్టెలు, జీలకర్ర బెల్లాలు, లేదు ముహూర్తాలు, ఇట్లాంటి అన్ని ఉన్నాయి. నిజానికి మీ పెళ్లి జరిగినప్పుడు నువ్వేమనుకోకు, మీ బాపరాయణ చదివిన మంత్రాలు నీకేమైనా తెలిసినాయా? ఏమన్నా అర్థమైనాయా? పోనీ అప్పుడు అర్థం కాకపోనీ అమ్మా. ఇప్పుడు నువ్వు ఎవరి పెళ్లిళ్ళ కన్నా పోతావు కదా, ఇప్పుడు కూడా అర్థం కావా? అంటే అర్థం కాని భాషలో చదివే మంత్రాలే. ఆ మంత్రాలతోటి కనుక పెళ్లి చేసుకోకపోతే నీకు అరిష్టం సుమా. ఆ బాపరైనా పెళ్లి చేయకపోతే నీకు అరిష్టం సుమా. ఆ లగ్నంలో పెళ్లి చేయకపోతే తిప్పలు ఏమన్నా అవుతుంది. మరి బాగా మంచి లగ్నం చూసి పెళ్లి చేసుకున్నటువంటి సీతారాముని సంగతి ఏమైంది? ఎన్ని కష్టాలు పడ్డది సీత. బాగా పెద్ద బ్రాహ్మణులతోటి మంచి పంచాంగాన్ని చూసి పెళ్లి చేసుకున్నటువంటి అనేక మంది సత్తున్నారా, బతుకుతున్నారా, అట్లే ఉంటారా జీవితకాలం. మనిషి పుట్టిన తర్వాత సాగటం సహజం. అందుకని అట్లా. అలాగనే నీ మెడలో చూస్తే ఉన్నది మెట్టెలున్నాయి, చాలా పవిత్రమైంది. కళ్ళకదుకో బిడ్డు, దాన్ని కింద పెట్టేవు. స్నానం చేస్తున్నప్పుడు కూడా పక్కన పెట్టొద్దు, దానికి బొట్టు పెట్టుకోవాలి, రోజు తీసి దాన్ని కళ్ళకదుకోవాలి, దానికి మొక్కాలి. మరి నీ పక్కన ఉన్న ముస్లింలు ఏం చేస్తారు, ఆ పక్కన క్రైస్తవులు ఏం చేస్తున్నారు? అసలు ప్రపంచ దేశాల్లో మన భారతదేశం తప్ప మిగతా దేశాల్లో ఎక్కడ కూడా ఇలాంటి సాంప్రదాయాలు లేదా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు బతుకుతారా, బతుకుతలేరా? ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. కరెక్ట్, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. అయితే ఆ నమ్మకం ఏ నుంచి వచ్చింది అంటే, బానిస యుగంలో బానిస రాజులు బానిసల పైన దాడులు చేసినప్పుడు
పురుషుల్ని స్త్రీలను తమ ముంపడిగత్తులుగా పురుషుల్ని బానిసలుగా ఉంచుకుంటారు. అలా తెస్తున్నప్పుడు మెడకు చేతులకు కాళ్లకు గొలుసులేసి తాళ్ళేసి కట్టికి తీసుకొచ్చేటోళ్ళు, ఓ పశువుని తీసుకొచ్చినట్టు పారిపోతారు ఏమన్నట్టు. దాని ఆనవాళ్ళే ఇవన్నీ. నమ్మకపోవచ్చు, ఎవరు నిజం కాకపోవచ్చు, నిజం కావచ్చు. మీరు అన్నట్టుగా ఎవరి నమ్మకం వాళ్ళది కావచ్చు, నేను కాదనను. ఎవరి నమ్మకం వాళ్ళది, నేను కానను. కానీ ఆ నమ్మకమే, దాని ఆనవాళ్ళే అవన్నీ కూడా. కాబట్టి అది ఉంచాలా ఉంచొద్దా మీ ఇష్టం, జనం ఇష్టం. నేను దాన్ని ఏం కాదనను. సాంప్రదాయాలు వద్దంటారా, వద్దని నేను అనను. కావాలంటారా, కావాలని నేను అనను. ఏది మంచో ఏది చెడో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. మన రాజ్యాంగం ఏం చెప్తాందో ఆలోచించాలి. మారుతున్న సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అది మాత్రమే నేను చెప్పేది. అందుకని పెళ్లిలో జరిగేటువంటి సాంప్రదాయాలు ఉండాలనా ఉండొద్దా, మరి అవి వద్దంటారా, వద్దని నేను ఎందుకంటే ఎందుకు ఉండాలనో ఎందుకు ఉండొద్దో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే. రైట్ అది అండి. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బొజ్జబిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ ని ఆదరించండి. ఇంకా మీకు కావాల్సిన, మీకేమైనా డౌట్స్ ఉన్నా అటువంటివి ఏమైనా ఉంటే మీరు మాకు మెసేజ్ ద్వారా పెట్టొచ్చు. మీకు కావాల్సిన వీడియోస్ ని కూడా మేము అందిస్తాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.